నాకైతే తెలుసు ఫ్రెండ్స్ చాలామంది విద్యార్థులైతే కంటిన్యూస్‌గా అయితే అడుగుతూనే ఉన్నారు. సార్ అస్సలు మాకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఒక విడత అమౌంట్ అనేది అస్సలు పడలేదు. కాలేజెస్‌లో కూడా మేమైతే అడుగుతున్నాం. ప్లస్ చూసుకున్నట్లయితే కాలేజెస్ నుంచి కూడా మాకు ప్రెషర్ అయితే ఉంది. అసలు మాకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది 2025 వాళ్ళకి ఎప్పుడు పడుతుందని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. గైస్ మీకు ఈ వీడియోలో అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే జ్ఞానభూమి పోర్టల్‌కి సంబంధించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్. మీ ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ప్లీజ్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటికీ కూడా మీరు లైక్ చేయలేదు మామ. ఒక్కసారి అయితే లైక్ కొట్టేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు తెలిసిన సార్ అయితే ఉన్నారనమాట, మనకు సచివాలయంలో ఆఫీసర్ అనమాట. వీళ్ళకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఆ సార్ని అయితే నేనైతే నిన్న అడగడం జరిగింది. స్క్రీన్ మీద అయితే ఒకసారి అయితే గమనించండి. ఎందుకంటే 2023, 2024 బ్యాచ్ వాళ్ళకైతే మనకి ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదనమాట. అందుకే నేనేమడిగానంటే 2025 బ్యాచ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక విడత పెండింగ్లో అయితే ఉంది కదా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది చాలామంది విద్యార్థులకు అయితే పడలేదు. చాలామంది కూడా కామెంట్లో కూడా చేయడం అయితే జరిగింది. గైస్ వీడియో కంటిన్యూ చేసే ముందు కింద టెలిగ్రామ్ లింక్ అయితే పెట్టాను. ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో, అంటే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం అక్కడ జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు ఇలా సచివాలయం నుంచి డైరెక్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కదా, అక్కడైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టాను, వెంటనే జాయిన్ అయిపోండి. ఇకపోతే మీరు స్క్రీన్ మీద గమనించండి. 2025 బ్యాచ్ వాళ్ళకి ఎప్పుడు పడుతుంది సార్ అని అయితే అడగడం జరిగింది. ఆ సార్ ఏమన్నాడంటే అది కూడా పెండింగ్ అమౌంట్స్ అని మెన్షన్ చేశాను అనమాట. ఈ వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనకు మోస్ట్లీ ఈ వీక్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పెండింగ్ అమౌంట్స్ అయితే పడతాయి. ఇకపోతే జ్ఞానభూమి పోర్టల్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ వీక్ అంటే గత 3 లేదా 4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే స్టేటసెస్ అనేటివి చేంజ్ అవుతున్నాయి. మీరు ఇంకా జ్ఞానభూమి పోర్టల్లో లాగిన్ అయ్యి స్టేటస్ చెక్ చేసుకోకుంటే ఒకసారి స్టూడెంట్ లాగిన్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎవరికైతే సక్సెస్ అని ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా మీకైతే అమౌంట్స్ అనేటివి త్వరలోనే అతి త్వరలోనే పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే నేను కూడా పడాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అయితే ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం అయితే సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్.